వరలక్ష్మి వ్రతకథ. సూత మహాముని సౌనకాది మునులకు ఈ కథను తెలియచేసినాడు. మునువర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసినారు. దానిని మీకు ఇప్పుడు సవివరంగా చెబుతాను, వినుండు అని తెలియజేసినాడు. కైలాస పర్వతంలో వజ్ర వైడూర్యాది మణిగని ఖచ్చితంబగు సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతము చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉంటారో ఆ వ్రతమును నాకు తెలియచేయుడు అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగి చేసే వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతము. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షమునకు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము నాడు చేయవలేను అని తెలియజేసిను. అప్పుడు పార్వతీదేవి, ఓ లోక ఆరాధ్య, నీవు తెలిపిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయాలి? ఈ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడింది? విషయాలన్నింటినీ మాకు సవివరంగా తెలియచేయుము అని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతమును సవివరంగా సవిస్తారంగా తెలియచేస్తాను, వినుము. మగధ దేశమున కుండినంబు అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండు. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక మహిళ కలదు. ఆ మహిళ ప్రతిరోజు ప్రాతకాలంలో లేచి స్నానం చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని మితంగా ప్రియంగా మాట్లాడుచూ ఉండెను. ఇట్లుండగా ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకరోజు కలలో ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించినచో నీవు కోరిన వరంబులను ఇచ్చేదను అని తెలియజేసినది. అప్పుడు చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధములుగా ఆమెను అమ్మవారిని వరలక్ష్మీదేవిని స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగుదురు, విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యెదురు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనంబు నాకు కలిగినది అని చెప్పిన మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానమైంది. చారుమతి వెంటనే నిద్ర మేల్కొని ఇంటికి 4 వైపులా చూసింది. వరలక్ష్మీదేవి ఎక్కడా కనిపించలేదు. ఓహో, నేను కలగన్నాను అని భావించి ఆ కలలో వచ్చిన వృత్తాంతమునంతా తన భర్తకి, మామగారికి మొదలైన వాళ్ళకి చెప్పింది. అప్పుడు శ్రావణ మాసము వచ్చిన వెంటనే వరలక్ష్మీ వ్రతం చేయాలి అని చెప్పినది. పిమ్మట చారుమతియును స్వప్నంబును విని, చారుమతికి వచ్చిన కలను విని స్త్రీలంతా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయమునే లేచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని చారుమతీదేవి గృహమునకు వచ్చి ఒక ప్రదేశమునందు గోమయంచే అలికి మంటపం ఏర్పరిచి అందులో ఆసనం వేసి దానిమీద క్రొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లంబులచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మిగిలిన
అంటే అతి పవిత్రంగా మంచి భక్తితో ధాన్య ఆవాహనాది షోడశోపచారములను చేసి 9 సూత్రములు గల తోరంబును దక్షిణ హస్తంబున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధములుగా మంచి నైవేద్యములు చేసి పెట్టి ప్రదక్షిణము చేసింది. ఇట్లు ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలకు అందరికీ కాళ్ళయందు గళ్ళు గళ్ళు మనం ఒక శబ్దం కలిగింది. అంత కాళ్ళకు చూసుకుంటే వాళ్ళకు గజ్జెలు ఇంకా మిగిలిన ఆభరణములు ఒంటి మీద ఉన్నాయి. వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి అని మిక్కిలి సంతోషం చెందినారు. మళ్ళీ ఇంకొక ప్రదర్శన చేస్తే అప్పుడు చేతులందు బాగా మంచి నవరత్న ఖచ్చితములైన కంకణములు ఇంకా ఆభరణములు ఉన్నాయి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదర్శనం చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ ఒంటి నిండా ఆభరణములతో ఉన్నారు. ఆ స్త్రీల ఇండ్లలో స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతోడ నిండియుండెను. అంత ఆ స్త్రీలను తొడుక్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉన్నాయి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలములు వసంగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ అందరూ భుజించి తమ కోసం వచ్చిన గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములను ఎక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమే ఇవన్నీ అనుకున్నారు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యింది. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినాయి అని చారుమతీదేవిని మిక్కిలి పోడుకుంటూ తమ ఇండ్లకు వెళ్ళినారు. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడం కూడుకొని సుఖముగా ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. ఈ విధంగా చేస్తే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉందురు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినారు. ఈ విషయాన్ని సూత మహామహర్షి శౌనకాది మునులకు తెలియజేసినాడు. వరలక్ష్మి వ్రత కల్పం సమాప్తం.